సో ఏంటంటే ఎప్పుడు కానీ మనకు కొత్తగా బైక్ రిలీజ్ అయినప్పుడు ఆ బైక్ రిలీజ్ అయిన వెంటనే మీరు గమనించినట్టయితే ట్రయంఫ్ ఉంది, ట్రయంఫ్ 400 స్పీడ్ 400 రిలీజ్ అయింది 2024లో. రిలీజ్ అయిన వెంటనే బండి ఆగిపోవడము, ఇంజిన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాకపోవడము, ఈ ఇష్యూస్ అన్ని ఆ బైక్ లో ఉనింది, స్టార్టింగ్ ఉనింది. బట్ పోను వాళ్ళు ఏం చేశారు, రెక్టిఫై చేసేశారు. సో ఇప్పుడు నో ఇష్యూ. అపాచీ RTX 300 కూడా నేనేం చెప్తున్నానంటే వెయిట్ చేయి. ఇప్పుడు వచ్చే బైక్స్ ఎలా అయిపోయినాయంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్. ఒకప్పుడు అయితే మెకానికల్ ఇష్యూస్ ఉండేటివి. మెకానికల్ ఇష్యూస్ ఉంటే ఏంది, వెంటనే మెకానిక్ షాప్కి వెళ్తే రిజాల్వ్ అయిపోయేది, సర్వీస్ సెంటర్కి రిజాల్వ్ అయిపోయేది. బట్ ఇప్పుడు వచ్చే బైక్స్ కి సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తున్నాయి, ECUs. సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్ ఇష్యూస్ మెకానికల్ కూడా రిజాల్వ్ అవ్వదు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వచ్చింది. సో దాని చాసెస్ అయితే బ్రేక్ అయిపోయింది ఇనిషియల్ గా. వెయిట్ చేయి బ్రో, బట్ నీ లక్కు ఒకవేళ వచ్చిందంటే తీసుకో, ఆల్ ది బెస్ట్. బైక్ అయితే ఫీచర్స్ అయితే బాగున్నాయి, అదైతే నేను కన్ఫర్మ్ చెప్తాను. రైడ్ చేయలేదు, సో సారీ ఫర్ దట్. రైడ్ చేసి ఉంటే నేను కన్ఫర్మ్ గా నీకు బెస్ట్ అడ్వైస్ ఇచ్చి ఉండేవాడిని.